NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరుస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవీ దేవతలను ఇలా అవమానపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతస్థుల దేవుళ్లపై వ్యాఖ్యలు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను తులనాడిన సీఎం ముక్కు నేలకు రాకి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీ ఎన్నికల బై ఎలక్షన్లలో ఆయన విర్రవీపుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడమే కాకుండా అదే మూడులో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దీన్ని మొత్తం కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నిన్న జరిగినటువంటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా హిందువుల దేవులకు సంబంధించినటువంటి హిందూ దేవుళ్ళ మీద కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఆయన ఇష్టపడినట్టు చెప్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నీ భార్యను పోయి అడుగు, హిందూ దేవుళ్ళు ఎవరికి ఏ దేవుడు ఉంటాడో, తాగుబోతుకు ఒక దేవుడు అంటావు, భార్య భర్తలకు ఒక దేవుడు అంటావు, లేకపోతే ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అని చెప్తా ఉన్నావు. ఇలా నీకు దమ్ము ధైర్యం ఉంటే, చీము నెత్తులు ఉంటే ఇలా నువ్వు ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా? ఇలా అల్లా గురించి ఏమైనా వ్యాఖ్యలు కించపరిచే విధంగా మాట్లాడతావా? నువ్వు ఈయన మాట్లాడితే నువ్వు ఇలా తెలంగాణలో ఉండవు. కానీ ఇలా సహనంతో ఉన్నటువంటి హిందువులు, నువ్వు ఒక హిందువై ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఇలా హిందూ దేవుళ్ళను ఏదైతే కించపరిచే విధంగా మాట్లాడినావో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఇదే హిందువులు నిన్ను భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేసరతుగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ప్రజానికానికి అందరికీ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మరి మేము చేసేటువంటి ఆందోళనకు ముఖ్యమంత్రిని ఎక్కడ నిశ్చమ దగ్ధం చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం పోలీసులను ఇంత పెద్ద ఎత్తున దారి పొడవునా వందలాది మందిని మోహరింపజేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ముందుగానే పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా ఎన్ని అరెస్ట్ చేసినా, ఎంత భయానికి గురి చేసినా ఇలా మా నిరసన కార్యక్రమం ఆగరని చెప్పి మేము ప్రకటించిన స్థలంలోనే మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. భారత్